విజయవాడ వరద బాధితులకు సహాయార్థం ఒంగోలు చెన్నుపాటి బ్రదర్స్ అండ్ స్టాఫ్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్, చీరలు, దుప్పట్లు, టవల్స్, నైటీలు, లుంగీలు లారీని ఒంగోలు గుంటూరు రోడ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి బ్రదర్స్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా. పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, నువ్వు చేతి కందిన కొడుకల్లే. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కృష్ణా జిల్లాలో వరద బాధితులతో ఇబ్బందులు పడుతున్నారు. దానికి 2 రోజుల ముందు కూడా మన ఒంగోలు నుంచి ఒక 35,000 లెమన్ ప్యాకెట్స్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్, 10,000 బిస్కెట్స్, ఇవన్నీ కూడా ఒక 3 లారీలతో వెళ్ళి అక్కడంతా కూడా కొన్ని ఏరియాలు పనిచేసి అన్ని చేయడం కూడా వచ్చాం. తర్వాత ఈరోజు మళ్ళా చెన్నుపాటి బ్రదర్సు, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు వాటర్ బాటిల్స్, అదేవిధంగా బెడ్షీట్స్, లుంగీలు, ఏదైతే నిత్యావసర వస్తువులు
అంటే ఫుడ్ కాకుండా మిగతాయి సంబంధించింది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళంతా కూడా కలిసి ఈరోజు వరద బాధితులకు పంపడం కూడా జరిగింది ఒంగోలు నుంచి. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా మన వేణు గారు, కార్పొరేటర్ గారు వాళ్ళందరినీ కూడా వాళ్ళ బ్రదర్స్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా ఎందుకంటే ఒకటి ఏదైనా కూడా పక్కన ఇబ్బంది జరిగేటప్పుడు మానవతా దృష్టితోటి అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు ఏదో మన జిల్లా కాదులే, మన ఊరు కాదులే, అక్కడ ఏదో జరిగిందిలే మనకెందుకులే అని మాత్రం అనుకోకుండా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి ఏదో ఒక విధంగా ఒక సహాయం చేసి అక్కడ ఉండే వాళ్ళను కూడా మనం ఆదుకునే విధంగా ఒక మంచి ఆలోచన అనేది రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు దగ్గర దగ్గర మొన్న ఒక 8 లక్షలు కూడా డోనర్స్ ఈ వరద బాధితులకు ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ వెళ్తున్నాం. దగ్గర దగ్గర 60 లక్షల రూపాయల వరకు దాన్ని కూడా డొనేషన్స్ ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితులకు సంబంధించింది కూడా ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, ముందున్నారు. వాళ్ళకు కూడా ఒకటి మంచి అవకాశం మీరు ఆలోచించుకొని మనతో పాటు అందరూ బాగుండాలనేది ఎప్పుడైతే మనసులో వస్తుందో తప్పకుండా సమాజం బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఏదో ఒక విధంగా మనం కూడా ప్రభుత్వం మీదే ఆధారపడకుండా అందరం కూడా తోడ్పడి ఆ జీవితాలు ఎంతోమంది ఈరోజు తినడానికి లేదు, ఉండటానికి లేదు, చిన్నపిల్లల కాడి నుంచి అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈరోజు మళ్ళా మన వేణు గారు వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడే పంపించాము లారీ కూడా. వాళ్ళందరూ కూడా ఇట్లా మంచి మనసుతోటి ఏదైతే చేశారో ఆ సంకల్పం వాళ్ళ ఆలోచన విధానం మంచి ఆలోచన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాను.